లైవ్‌లో జాయిన్ అవుతున్నారు. కళ్యాణ్ పడాల ఫ్రెండ్ మణికంఠ. అసలు కళ్యాణ్ సోల్జర్ కాదు, సస్పెండ్ చేశారు అంటూ ఒక పర్సన్ వీడియో పోస్ట్ చేశారు. అసలు కళ్యాణ్ ఏం చేస్తారు? ఎప్పుడు ఆయన సోల్జర్‌గా ఉన్నారు? ఆయన కొలీగ్ అండ్ ఇంకా ఫ్రెండ్ మణికంఠ మనకి క్లియర్‌గా డీటెయిల్స్ అందించడానికి జూమ్‌లో మనతో పాటు జాయిన్ అయ్యారు. మాట్లాడదాం. హలో మణికంఠ గారు నమస్తే. నమస్తే సార్. మీరు పెట్టిన వీడియో చూసాను నేను. సార్. కళ్యాణ్ మీరు ఎప్పటి నుంచి ఫ్రెండ్స్? ఎప్పటినుంచంటే ట్రైనింగ్ నుంచి ఫ్రెండ్స్ సార్ మేము. ట్రైనింగ్ నుంచి. ట్రైనింగ్ నుంచి ఫ్రెండ్స్ సార్. ఓకే. ఏ ఇయర్‌లో మీ ట్రైనింగు? 23 సార్. 22 23. బర్త్‌డే సార్. 22 నోటిఫికేషన్ బర్త్‌డే అయ్యాము. 23లో ట్రైనింగ్ అయింది సార్. ఓకే. 23. 23 ట్రైనింగ్. ఓకే. సో, యాక్చువల్‌గా మీ డిపార్ట్‌మెంట్ గురించి కూడా కొంచెం క్లియర్‌గా అర్థమయ్యేలాగా చెప్పండి. ఎందుకంటే చాలా మందికి ఈవెన్ 'బిగ్ బాస్' చూస్తున్న ఆడియన్స్ కూడా చాలా మందికి అసలు కళ్యాణ్ సోల్జరా? కాదా? అనేది ఒక డౌటు. సోల్జర్ ఓకే సార్. అయితే ఓకే. అసలు ఒక ఏ డిపార్ట్‌మెంటు అనేది ఒక డౌటు. అసలు సోల్జర్‌గా ఉన్నారా? లేదా? చేశారా? అనేది ఒక డౌట్. ఇవన్నీ మీరు క్లియర్ జేయాలి. సో, మీ తను డిపార్ట్‌మెంట్ ఏంటి? మీ డిపార్ట్‌మెంట్ ఏంటి? అసలు కళ్యాణ్‌ని మీరు ఎలా కలిసారు? మాది ఒక పారామిలిటరీ డిపార్ట్‌మెంట్ సార్ మాది. ఓకే. కళ్యాణ్‌ని నేను ట్రైనింగ్‌లోనే కలవడం జరిగింది. ఇద్దరిది ఒకటే బ్యాచ్. మేమందరం రంగారెడ్డి బ్యాచ్ సార్. అంటే ఓకే. ఆంధ్రప్రదేశ్ నుంచి ఒక అప్రాక్సిమేట్‌లీ 200, 180 మెంబర్స్, 200 సార్. హ్మ్. మేమందరం ట్రైనింగ్‌కి వెళ్ళడం జరిగింది. ఈ ట్రైనింగ్ అందరు బ్యాచ్ అందరమును ఫస్ట్ జీసీకెళ్ళాం సార్. రంగారెడ్డి జీసీకి. సో, ఓకే. మేమందరం ఒక పేరు పెట్టుకున్నాం. కామన్ పేరు. అంటే రంగారెడ్డి జీసీ అని జెప్పేసి. సో, హ్మ్. అక్కడి నుంచి మాకు ఈ కళ్యాణ్ అనే వ్యక్తి ఫ్రెండ్ సార్ బాగన్న. ఓకే. సో, మీరు పారామిలిటరీ అన్నారు మీ డిపార్ట్‌మెంట్. అవును సార్. అవును సార్. పారామిలిటరీ సార్. ఓకే. ఏంటి పారామిలిటరీ అంటే ఆ డిపార్ట్‌మెంట్ గురించి కొంచెం క్లియర్‌గా చెప్పండి. సార్ పారామిలిటరీ అంటే సార్ ఇప్పుడు ఆహ్, డిఫెన్స్ అనేసంటే చాలా ఇవుంటాయి సార్. ఇప్పుడు ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ ఇట్లాగే పారామిలిటరీలో ఐటీబీపీ, సీఎస్ఎఫ్, సీఆర్‌పీఎఫ్, ఎస్ఎస్‌బి ఇట్లాగా ఎక్సెట్రా సమ్ ఉంటాయి సార్ ఈ ఫోర్సెస్. ఓకే. సో, హ్మ్. ఈ ఫోర్సెస్ ముఖ్య ఉద్దేశ్యం అంటే ఎయిమ్ ఏంటంటే ప్రొటెక్షన్ సార్. ఇప్పుడు ఎవరికంటే భారతదేశంలో ఉన్న ప్రజలందరినీ సరిహద్దుల నుంచి కాపాడడం. అంటే ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క సరిహద్దులు పంచుకుంటారు సార్. ఇప్పుడు సీఎస్ఎఫ్ ఉందంటే, సీఎస్ఎఫ్ ఇప్పుడు మన ఇండస్ట్రియల్ ఏరియాని మొత్తము తను సేఫ్ చేస్తూ ఉంటది సార్. తన సెక్యూరిటీ చేస్తూ ఉంటది. తన అండర్‌లో పని చేస్తూ ఉంటది. హ్మ్. అట్లాగే సీఆర్‌పీఎఫ్ ఉంటే, సీఆర్‌పీఎఫ్ అనేది ఏం చేస్తదంటే ఇంటర్నల్ సెక్యూరిటీ సార్. ఇప్పుడు బోర్డర్‌లో చూసుకున్న తర్వాత ఇంటర్నల్ సెక్యూరిటీ. తన ఓకే. వర్క్ ఏంటంటే ఇంటర్నల్ సెక్యూరిటీగా. ఇలా హ్మ్. బీఎస్ఎఫ్ ఏంటంటే బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్. సో, ఇది ఓకే. ఏంటంటే బోర్డర్‌లో కాస్తారు సార్. ఇలాగ అందరూను అంటే రకరకాలుగా రకరకాల వేరియంట్స్ పంచుకోవడం జరుగుతది సార్. సో, ఓకే. ఈ పార్ట్ నువ్వు, ఈ పార్ట్ నువ్వు, ఈ పార్ట్ నువ్వు. సో, హ్మ్. అట్లాగే ఇవన్నీ నోటిఫికేషన్ మొత్తం ఎస్ఎస్‌సి జీడీలో వస్తది సార్ ఇది. ఇది ఎస్ఎస్‌సి జీడీలో మనం ఇచ్చే ప్రిఫరెన్స్ బట్టి మనకి నచ్చిన ఇది పారామిలిటరీలో మనం సెలెక్ట్ అవ్వడం జరుగుతది సార్. ఓకే. రైట్. ఓకే సార్. సో, సో 23లో ట్రైనింగు మీకు ఎన్ని మంత్స్ ట్రైనింగు? సార్ అప్రాక్సిమేట్‌లీ 44 వీక్స్ ఉంటది సార్ మాకు ట్రైనింగ్. ఓకే. సో, 44 వీక్స్ ట్రైనింగ్ కంపల్సరీ చేయాల్సిందే సార్. హుహు. దాంట్లో ఎక్స్‌క్యూజ్ ఏమి ఉండదింక. ఎలా ఉంటది ట్రైనింగ్ అంటే? అక్కడ ట్రైనింగ్ ఎట్లా ఉంటది? సార్ ట్రైనింగు ఆహ్, హార్డ్‌గా ఉంటది సార్. చాలా హార్డ్‌గా ఉంటది. హ్మ్. ట్రైనింగ్ లెవెల్స్‌లో గూడన్నా ఫస్ట్ మిడ్ టర్మ్ అని చెప్పేసి ఒకటుంటది సార్. ఒక టర్మ్ హ్మ్. మిడ్ టర్మ్, సెకండ్ మిడ్ టర్మ్ తర్వాత ఆఫ్టర్. బిఫోర్ మిడ్ టర్మ్, ఆఫ్టర్ మిడ్ టర్మ్ అని చెప్పేసి ఉంటది సార్. అంటే ఓకే. ట్రైనింగ్‌ని 2గా డివైడ్ చేస్తారు సార్. ఫస్ట్ పార్ట్ మాత్రం సింపుల్‌గా ఉంటది సార్. సెకండ్ పార్ట్ ఇంకొంచెం హార్డ్ అవుతది సార్. ఓకే. సో, అంటే మీ మధ్యలో మీ మధ్యలో టెస్ట్‌లు ఉంటాయి సార్. మీ ట్రైనింగ్‌తో కంపేర్ చేస్తే ఇప్పుడు 'బిగ్ బాస్‌లో' కళ్యాణ్ ఆడుతున్న ఆట ఆ టాస్క్‌లు ఏవైతే ఉన్నాయో, అవైతే సార్. చాలా సింపులేనా? మీ ట్రైనింగ్‌తో కంపేర్ చేస్తే? సార్ ట్రైనింగ్‌తో కంపేర్ చేస్తే అంటే మీకు మీకు తెలిసే ఉంటది సార్. సోల్జర్ అంటే సోల్జర్ చాలా కష్టపడి వస్తారు. సో, అవును. అవి సింపులా కాదా అని చెప్పేసి మీకు ఐడియా ఉంటది. అసలు నేను చెప్పాల్సిన అవసరం లేదు సార్. హ్మ్. అందుకే కొన్ని ఎగ్జాంపుల్ చెప్పండి. మీ ట్రైనింగ్‌లో ఎటువంటి ట్రైనింగ్ ఇస్తారు? ఎలా ట్రైన్ చేస్తారనేది? సార్ యాక్చువల్లీ మార్నింగ్ మేము 4:00 లేసిపోతాం సార్. హ్మ్. 4కి లేసి ఫ్రెష్ అప్ అయిపోయి మేము గ్రౌండ్‌కి 4:30 కల్లా గ్రౌండ్‌కి అటెండ్ అయ్యి హ్మ్. మాకు ఒక హాఫ్ అన్ అవర్ డిఫరెన్స్ ఉంటది సార్. చిన్న చిన్న వర్క్స్ అన్ని చేసేసుకొని గ్రౌండ్‌లో చిన్న చిన్న వర్క్స్ ఉంటాయి సార్ మాకు. ఓకే. ఒక స్క్వేర్ వైస్ చిన్న చిన్న వర్క్స్ ఉంటాయి. వర్క్స్ కంప్లీట్ చేసుకుంటే 5:30కి మార్క్ అని చెప్పేసి ఉంటది సార్. అది హ్మ్. స్టార్ట్ అవుతది సార్ ట్రైనింగ్.
అక్కడి నుంచి స్టార్ట్ అయిన తర్వాత ఒక 2 పీరియడ్స్, 3 పీరియడ్స్ కంటిన్యూస్ పీటీ ఉంటది సార్. ఓకే. ఓకే. అయిపోయిన తర్వాత టిఫిన్ ఉంటది సార్. టిఫిన్ సెక్షన్ అయిపోయిన తర్వాత టిఫిన్‌లో గూడా మళ్ళా కంప్లీట్ డైట్ సార్. ఓకే. ఎలా ఆ! ఉంటది ఫుడ్ సో, ఏం పెడతారు? ఫుడ్డు మండే ఒకటుంటది సార్. ట్యూస్‌డే ఒకటి. అంటే వీక్లీ వాళ్ళకి 7 డేస్ అంటే 7 డేస్‌కి డిఫరెంట్ డిఫరెంట్ ఐటెమ్స్ ఉంటాయి సార్. హ్మ్. హ్మ్. ఓకే. సో, ఎంత క్వాంటిటీ ఉంటది? ఎటువంటి ఫుడ్ పెడతారు? సార్ క్వాంటిటీ అంటే మిల్క్ అయితే పక్కా పెడుతూ ఉంటారు సార్. ఎగ్ హ్మ్. పక్కా పెడుతూ ఉంటారు. క్వాంటిటీ అయితే లిమిట్‌లో అంటే టిఫిన్ సెక్షన్‌కొచ్చేటప్పటికి మాత్రం ట్రైనింగ్‌లో బాడీ వెయిట్ తగ్గించడానికే చూస్తారు సార్. వచ్చిన వాళ్ళందరిని ఓకే. ట్రైన్ చేయడానికే చూస్తారు. హ్మ్. సో, తక్కువే పెడతారు సార్. లిమిట్‌లోనే పెడతారు. ఓకే. రైట్. ఓకే. యాక్చువల్లీ సో అదంతా ప్రీ ప్లానెడ్ మీద ఉంటది సార్. ఇప్పుడు డైట్ అనేది ప్రీ ప్లానెడ్ మీద ఉంటది. మనకి దాన్ని అలవాటు చేస్తూ ఉంటారు సార్ మెల్లమెల్లగా. హ్మ్. ఓకే. సో, మీరు అక్కడ జమ్మూ కాశ్మీర్‌లోనే మీరుండేది కూడా. ఆ! నేను గూడా జమ్మూ కాశ్మీర్‌లో సార్. నేను జమ్మూలో చేస్తున్నాను. ఓకే. సో, కళ్యాణ్ ఫస్ట్ నుంచి అంటే తన ట్రైనింగ్ పీరియడ్ నుంచి కూడా ఎలా ఉన్నారు? అసలు తన మెంటాలిటీ ఏంటి? మీతో ఎటువంటి విషయాలు షేర్ చేసుకునేవాళ్ళు? ఎలా ఉండేది కళ్యాణ్‌తో రిలేషన్ మీది? అంటే కళ్యాణ్ బేసిక్‌గా కళ్యాణ్ గురించి తెలియాలంటే కొంచెం అతనితో ఎక్కువ టైమ్ స్పెండ్ చేయాలి సార్. తను ఎట్లా ఓకే. ఉంటాడంటే ఇప్పుడు నా ఫ్రెండే సార్ తను. నా ఫ్రెండ్ అంత హ్మ్. స్టేజ్‌లో ఉన్నాడంటే నాకు చాలా ప్రౌడ్‌గా ఫీల్ అవుతున్నాను సార్. ఇప్పుడు నేషనల్ టెలివిజన్‌లో అంతలాగా టెలివిజన్‌లో ఉండడం, టెలికాస్ట్ అవ్వడం. తను హ్మ్. అందులోది ఒక 'బిగ్ బాస్‌లోని' ఇప్పుడు లాస్ట్ స్టేజ్‌లో ఉన్నాడు సార్. సో, లాస్ట్ స్టేజ్ వరకు రావడం నాకు చాలా ప్రౌడ్‌గా ఉంది. మా ఫ్రెండ్స్ అందరం హ్యాపీగా ఫీల్ అవుతున్నాం సార్. ఇప్పుడు ఎవరైతే మేము ఈ 200 మంది రంగారెడ్డి బ్యాచ్ అని జెప్పేసి నేను చెప్పానో, వాళ్ళందరం చాలా ప్రౌడ్‌గా ఫీల్ అవుతున్నాం సార్ తనని. ఓకే. మేమందరం సపోర్ట్ చేస్తున్నాం. రెండోది ఇప్పుడు కళ్యాణ్ ఏంటంటే కామ్ అండ్ గ్రీన్ సార్. అంటే ఎలాగనేసి అంటే చాలా కామ్‌గా ఉంటాడు సార్. హ్మ్. ఇప్పుడు కామ్‌గా ఉంటాడు. ఎఫెక్ట్ మాత్రం 100%కి 200% పెడతాడు సార్. దేనికైనా ఓకే. ఎఫెక్ట్ పెడుతూ ఉంటాడు. చాలా కష్టపడ్డాడు సార్ తను గూడాను. ఓకే. కానీ అక్కడ మీరు ఆ సరిహద్దుల్లో పోరాడాలి. అవును మీకు సార్. కూడా కొంచెం భయముంటది. అవును హ్మ్. సార్. ప్రాణ భయం ఉంటది డైలీ. అవును సార్. అవును సార్. చాలా సిట్యుయేషన్స్ ఫేస్ చేసుంటారు. ఎన్నో స్ట్రగుల్స్ ఫేస్ చేసుంటారు. హ్మ్. సార్. కళ్యాణ్ అక్కడ బోర్డర్‌లో ఎలా ఉంటారసల? అక్కడ మెంటాలిటీ ఎలా ఉంటది? తనకేమన్నా భయం ఉండేదా? తన మైండ్ సెట్ ఏంటసలు? యాక్చువల్లీ ఆహ్, మైండ్ సెట్ ఏంటనేసంటే ఒక కంప్లీట్‌గా వన్స్ ట్రైనింగ్ అయిపోయిన తర్వాత ట్రైనింగ్‌లోనే భయం మొత్తం పోగొట్టేస్తారు సార్. హ్మ్. ఇప్పుడు ఆబ్స్టికల్స్ అని చెప్పేసి మాకు ట్రైనింగ్‌లో వివిధ రకాలుంటాయి సార్. ఇప్పుడు రోప్ లైన్ అని చెప్పేసి, ఇప్పుడు హ్మ్. అంతా రిస్క్‌తో కూడుకున్నది సార్. యాక్చువల్లీ అప్పుడే భయం పోతది సార్ మనకి. కంప్లీట్‌గాన ఓకే. భయం పోతది. అందులోకి ఫోర్స్‌లోకొచ్చిన తర్వాత ఒకటే ఎయిమ్ ఉంటది సార్. ప్రతిదిని ఏ సోల్జర్‌కైనన్నా ఏ డిఫెన్స్ అవ్వచ్చు. అందరికి దేశం కోసం సర్వీస్ చేయాలి. ఆ హ్మ్. థీమే ఉంటది సార్ మెయిన్. ఓకే. రైట్. అయితే ఒక పర్సన్ వీడియో పెట్టారు. మీ బ్యాచేనా తను? ఓకే సార్. అవును సార్. మీ బ్యాచేనా తను? మా బ్యాచ్ కాదు సార్. మాకు మీ అంత బ్యాచ్ ఐడియా లేదు. గదా! ఎందుకంటే అది కంప్లీట్ బీఎస్ఎఫ్ బోర్డర్ సెక్యూరిటీలోకొస్తది. ఓకే. తనెందుకు ఓకే. వీడియో పెట్టారు? తనని సస్పెండ్ చేశారు కళ్యాణ్‌ని అని జెప్పేసి వీడియో పెట్టారసలు. సార్ సస్పెండ్ చేసే యాక్చువల్లీ ఛాన్స్ ఉందా అసలు? మీరు ట్రైనింగ్ అయిపోయిన తర్వాత మీరు డ్యూటీ ఎప్పటి నుంచి డ్యూటీ మీరు జాయినింగ్ అనేది జరిగింది? ఎన్ని మంత్స్ డ్యూటీ చేశారు కళ్యాణ్? కళ్యాణ్ 44 వీక్స్ సార్ అది. అంటే మంత్స్ వైస్‌గా ఉండదు. 44 వీక్స్ ఎగ్జాక్ట్‌గా